భగవద్గీత భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించుట. ఓం కృష్ణం వందే జగద్గురుం. ఓం నమో నారాయణాయ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీకృష్ణుడుకు అర్జునుడు ఇలా బోధిస్తున్నాడు. ఓ అర్జున, నా జన్మము మరియు కర్మల దివ్యత్వమును నెరిగినవాడు దేహమును విడిచిన పిమ్మట తిరిగి ఈ భౌతిక జగత్తున జన్మింపక నా శాశ్వతమైన ధామమును నన్నే పొందగలడు అని శ్రీకృష్ణుడు అర్జునుకు ఉపదేశించను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: భగవానుని అవతరణము అతని దివ్యధామము నుండియే జరుగుననేడి విషయము ఇదివరకే వివరింపబడినది. అట్టి దేవాది దేవుని అవతారతత్వము నెరిగినవాడు భావబంధముల నుండి ముందే ముక్తిని పొందినట్టివాడు అయినందున అట్టివాడు ప్రస్తుత భౌతిక దేహమును విడిచిన వెంటనే భగవద్ధామమునకు తిరిగి చేరుకొనును. జీవుడు అట్లు భావబంధముల నుండి విముక్తుడగుట అంత సులభమైన కార్యమేమీ కాదు. నిరాకారవాదులు, ధ్యానయోగులు కూడా బహుజన్మల పిమ్మట అత్యంత కష్టముతో తిరిగి ముక్తిని పొందుదురు. అప్పుడు కూడా వారు పొందేడి ముక్తి నిరాకార బ్రహ్మజ్యోతిలో లీనమగుట. కేవలము పాక్షికమైన దగుటచే వారు మరలా భౌతిక జగత్తునకు వచ్చు ప్రమాదం కలదు. కానీ భగవానుని రూపము మరియు కర్మల దివ్య స్వభావమును ఎరుగుట ద్వారా భక్తులు దేహత్యాగము పిమ్మట కృష్ణధామమును పొంది ఈ భౌతిక జగత్తునకు తిరుగువచ్చు ప్రమాదము నుండి బయటపడుదురు. ఈ విధముగా భగవానునకు అనేక దివ్య రూపములున్నను ఆ రూపములన్నీయును ఏకమే అయి ఉన్నవి. మరియు ఆ దేవాది దేవుడు ద్వితీయుడై ఉన్నాడు. ఈ సత్యమును అవగాహన చేసుకొనుట లౌకిక విద్వాంసులకు మరియు సాంఖ్య తత్వవేత్తలకు కష్టమైనను ప్రతి ఒక్కరూ ఈ విషయమును శాశ్వతముతో విశ్వాసముతో అవగాహన చేసుకొనవలెను. శ్రీకృష్ణుడు అర్జునునికి ఇలా చెప్పెను: రాగము, భయము, క్రోధము నుండి విడివడి నా యందు సంపూర్ణముగా ముగ్ధులై నన్ను శరణుజొచ్చిన కారణముగా పూర్వము పలువురు వ్యక్తులు నన్ను గూర్చిన జ్ఞానతపస్సులచే పవిత్రులైన ఎడ దివ్య ప్రేమను పొందగలిగిరి. లౌకిక వ్యవహారములలో అధికముగా నిమగ్నమైన వానికి పరతత్వము యొక్క సాకార స్వభావమును అవగాహన చేసుకొనుట అసాధ్యం. దేహాత్మభావనయందు మునిగిన జనులు సాధారణముగా భౌతికతత్వమునందే మునిగి యున్నందున పరతత్వము ఏ విధముగా సాకారమై ఉన్నదో అవగతం చేసుకొనుట అసంభవమగును. అట్టి లౌకికవాదులు నాశనం లేనట్టి జ్ఞానానంద రూపమైనట్టి ఆనంద స్వరూపమైనట్టి ఒక ఆధ్యాత్మిక దేహము గలదని ఊహింపజాలరు. భౌతిక భావన యందు దేహము నశించునదై అజ్ఞానపూరితమై పూర్తిగా దుఃఖపూరితమై ఉన్నది. కనుకనే భగవానుని రూపమును గూర్చి ఎవ్వరనైనను తెలిసినప్పుడు సాధారణముగా సామాన్య జనులు అట్టి దేహభావననే మనస్సులో ఊహించుకొందురు. అట్టి లౌకిక వ్యక్తులకు భౌతికమైన విశ్వరూపమే పరతత్వం. కనుకనే పరతత్వమును నిరాకారమని భావింతురు.
అంతేకాకుండా అట్టి లౌకికవాదులు భౌతిక విషయ భావనలో పూర్తిగా మునిగి ఉన్నందున ముక్తిని పొందిన పిదప కూడా తమ వ్యక్తిత్వము నిలిచి వ్యక్తిగతము మరియు సాకారమని తెలిసినప్పుడు మరలా రూపమును పొందుటకు వారు ఎంతగానో భయపడుదురు. కనుక వారు సహజముగానే నిరాకారము మరియు శూన్యము నందు లీనమగుటనే వాంఛించుదురు. సాధారణముగా అట్టివారు జీవాత్మలను సముద్రమునందు లీనమగు నీటి బుడగలతో పోల్చుదురు. నీటి బుడగలు సముద్రపు నీటి యందు కలిసిపోవునట్లుగా ప్రత్యేక వ్యక్తిత్వమనున్నది లేకుండా బ్రహ్మములో లీనమగుటయే వారికి అత్యుత్తమ పరిపూర్ణత్వపు స్థితి అయి ఉన్నది. వాస్తవమునకు వారికి ఆధ్యాత్మికతను గూర్చిన పరిపూర్ణమైన అవగాహన లేనందునే వారు ఈ విధమైన ఘోరమైన జీవస్థితిని పొందుదురు. ఇది ఇట్లుండగా ఆధ్యాత్మిక పరిపూర్ణత్వపు స్థితిని గూర్చి ఏమాత్రము ఎరుగని వారు కూడా అనేక మంది కలరు. పెక్కు సిద్ధాంతములు చేతను తాత్విక కల్పనలకు సంబంధించిన అనేక విరుద్ధవాదములు చేతను విసిగి లేక కోపముతో వారు పరమైన కారణమేదియు లేదనియు చివరికి సమస్తము శూన్యమేననియు మూర్ఖముగా నిర్ధారింతురు. అట్టివారు జీవితమున రోగగ్రస్త స్థితి యందున్నట్టివారు కొందరు భౌతికతత్వము నందు ఆసక్తులై ఆధ్యాత్మిక జీవితమునందు ఆసక్తిని చూపరు. కొందరు పరబ్రహ్మమునందలి లీనము కాగోరుదురు. మరికొందరు నిరాశతో సర్వ విధములైన తాత్విక భావనల కల్పన పట్ల క్రోధమును పూని దేనిని కూడా విశ్వసింపక చివరికి మాదక ద్రవ్యములను ఆశ్రయించి వాటి ద్వారా కలిగేడి మత్తునే కొన్నిసార్లు ఆధ్యాత్మిక అనుభూతిగా భావింతురు. ఈ విధమైన ఆధ్యాత్మిక జీవితము పట్ల నిర్లక్ష్యము ఆధ్యాత్మిక వ్యక్తిత్వము పట్ల భయము జీవితమునందలి నిరాశ వలన కలిగేడి శూన్య భావనమును మూడు రకములై భౌతిక ప్రపంచాసక్తిని మానవుడు త్యజింపవలెను. భౌతిక జీవితమునకు సంబంధించిన లౌకిక భావనతో కూడిన ఈ మూడు దశల నుండి బయటపడుటకు మానవుడు ప్రామాణిక ఆధ్యాత్మికాచార్యుని మార్గనిర్దేశమునందు భగవానుని సంపూర్ణముగా శరణ పొంది ఆధ్యాత్మిక జీవితమునకు సంబంధించిన నియమ నిబంధనల క్రమశిక్షణతో అనుసరింపవలెను. అట్టి ఆధ్యాత్మిక జీవితము నందలి చివరి స్థితియే భావము లేక శ్రీకృష్ణ భగవానుని దివ్య ప్రేమగా పిలువబడును. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు: ఎవరు ఏ విధముగా నన్ను శరణు వేడుదురో వారిని ఆ విధముగా నేను అనుగ్రహింతును. ఓ పార్థ, ప్రతి ఒక్కరూ అన్ని విధములా నా మార్గమునే అనుసరింతురు. ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణ భగవానునే అతని వివిధ రూపములందు అన్వేషించుచున్నారు. నిరాకార బ్రహ్మజ్యోతినందు పరమాణువులతో సహా సర్వమునందు నిలిచియుండును. సర్వవ్యాప్తి అయిన పరమాత్మ యందును దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడు పాక్షికముగా మాత్రమే అనుభూతుడగును. కానీ శుద్ధ భక్తులు మాత్రమే శ్రీకృష్ణుని సంపూర్ణ అనుభూతిని పొందగలుగుదురు. అనగా ప్రతి ఒక్కరికి శ్రీకృష్ణుడే అనుభూతి విషయమై ఉన్నాడు. ఆ విధముగా ప్రతి ఒక్కరూ దేవాది దేవుని పొందగోరిన విధమును అనుసరించి తృప్తిని పొందుతుందురు. ఆధ్యాత్మిక జగత్తునందు కూడా శ్రీకృష్ణుడు తన శుద్ధ భక్తుల
శుద్ధ భక్తులు కోరినట్లుగా దివ్య భావనలో వారితో వర్తించును. ఒక భక్తుడు శ్రీకృష్ణుడు తనకు పరమ ప్రభువుగా నుండవలెననియు మరి ఒకడు ఆత్మమిత్రుడగా నుండవలననియు మరొకడు అతనిని తన పుత్రునిగా నుండవలననియు మరొకడు తనకు ప్రియుడుగా నుండవలననియు కోరవచ్చును. తన పట్ల వారికి గల ప్రేమ తీవ్రతలను అనుసరించి శ్రీకృష్ణుడు భక్తులనందరినీ సమానముగా తృప్తిపరచును. భౌతిక జగత్తునందు కూడా ఇట్టి పరస్పర భావన వినిమయములే కనిపించును. అట్టి భావనా వినిమయములు భగవానుడు మరియు వివిధ భక్తుల నడుమ కూడా వ్యక్తమగుచుండును. అనగా శుద్ధ భక్తులు భౌతిక జగత్తునందును మరియు ఆధ్యాత్మిక జగత్తునందును భగవానుని సహచర్యమును పొంది భగవానుని సేవిస్తూ ఆ విధముగా అతని ప్రేమయుక్త సేవయందు దివ్యమైన ఆధ్యాత్మిక ఆనందమును అనుభవింతురు. జీవుని వ్యక్తిత్వమును నశింపజేసుకొనుచు ఆధ్యాత్మిక ఆత్మహత్యకు పాల్పడే నిరాకారవాదులకు కూడా శ్రీకృష్ణుడు తన బ్రహ్మజ్యోతినందు ఐక్యమనర్చుకుని తోడ్పడుచుండును. అట్టి నిరాకారవాదులు భగవానుని సచ్చిదానంద విగ్రహమును అంగీకరింపని కారణముగా వారు తమ వ్యక్తిత్వమును కోల్పోవుటచే భగవానుని దివ్యమైన ఆంతరంగిక సేవయందలి ఆనందమును అనుభవింపజాలరు. అట్టి నిరాకారతత్వమునందు కూడా స్థిరముగా నెలకొనలేని వారు కొందరు తమలో నిద్రాణముగా నున్నట్టి కోరికలను తీర్చుకొనుటకు భౌతికమైన ఈ జగత్తునకు మరలా తిరిగి వత్తురు. వారికెన్నటికి ఆధ్యాత్మిక లోకములందు ప్రవేశము లభింపదు. కానీ ఈ భౌతిక జగత్తునందే తిరిగి వర్తించుటకు వారికి అవకాశము కల్పింపబడును. కామ్యకర్మలను అనుభవించు వారికి శ్రీకృష్ణ భగవానుడు యజ్ఞేశ్వరుని రూపమున వారి విద్యుక్త ధర్మములకు తగిన ఫలములను ప్రసాదించుచుండును. అదే విధముగా యోగసిద్ధులను వాంఛించు యోగులకు అట్టి సిద్ధులను ప్రసాదించుచుండును. అనగా ప్రతి ఒక్కరూ తమ కర్మలయందు జయము కొరకు శ్రీకృష్ణుని దయపైననే ఆధారపడుదురు. అట్టి అన్ని రకాల ఆధ్యాత్మిక విధానములన్నీయును ఒకే మార్గమునందు విజయము సాధించుటలో గల వివిధ దశలుగా మాత్రమే కనిపించును. మానవుడు కృష్ణ చైతన్యమునందలి అత్యున్నతమైన పరిపూర్ణాత్వ స్థితికి చేరనంత వరకు సర్వయత్నములు అసంపూర్ణములే కాగలవు. మానవుడు వాంఛారహితుడైనను భక్తుల వాస్తవ స్థితి లేదా ఫలాపేక్ష కలిగియున్నను లేదా మోక్షామి అయినను ప్రతి ఒక్కరూ పరిపూర్ణత్వము కొరకు అయి కృష్ణ చైతన్యమునందు శాయశక్తుల దేవాది దేవుని భజించుటకు యత్నించవలెను. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు: ఈ భౌతిక జగత్తున జనులు కామ్యకర్మలయందు జయమును వాంఛించుచు కారణముగా దేవతలను పూజింతురు. ఈ జగత్తునందు వారు తమ కామ్యకర్మలకు శీఘ్రముగా ఫలములను పొందుచున్నారు. ఈ లోకమున దేవతలను గూర్చిన అపోహలు అనేకములు గలవు. అల్పజ్ఞులైన వారు విద్వాంసులుగా చలామణి అగుచున్నను వారు ఈ దేవతలను భగవానుని వివిధ రూపములుగా భావింతురు. కానీ వాస్తవమునకు దేవతలు భగవానుని వివిధ రూపములు కారు. వారు కేవలము భగవానుని విభిన్నాంశములు మాత్రమే. భగవానుడు ఒక్కడే, కానీ అతని అంశాలు మాత్రం అనేకం. శ్వేతాశ్వతర ఉపనిషత్తు 2:13 నందు నిత్యానాం
భగవానుడొక్కడేనని చెప్పుచున్నది. ఈశ్వర పరమ కృష్ణ, శ్రీకృష్ణుడొక్కడే పరమేశ్వరుడు. భగవానుడు ఈ భౌతిక జగత్తును పరిపాలించుట కొరకై దేవతలకు కొంత పాలనాధికారమిచ్చెను. ఈ దేవతలందరూ వివిధ స్థాయిలకు చెందిన భౌతిక శక్తులను కలిగి ఉన్నట్టి జీవులు. నిత్యానాం, వారెన్నడూ దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు లేదా నారాయణుడు లేదా విష్ణువుతో సమానులు కాజాలరు. అట్టి దేవతలు భగవానుడు సమాన స్థితులయందు కలరని భావించువాడు పాషండుడు లేదా నాస్తికుడు ఎనబడును. దేవతలలో శ్రేష్ఠులైన బ్రహ్మ మరియు శివుడు వంటి వారు కూడా ఆ భగవానునకు సమానులు కాజాలరు. వాస్తవమునకు భగవానుడు బ్రహ్మ రుద్రాదుల వంటి దేవతలందరిచే పూజలందుకొనుచుండును. శివ విరించినతుం అయినను విచిత్రమైన విషయమేమిటంటే, కొందరు మూర్ఖులు పలువురు మానవ నేతలను లేక కొన్ని జంతు రూపములను భగవానుని అవతారమనేడి అపోహలతో పూజించుచుందురు. ఇహదేవతాః అను పదము ఈ లోకమునకు సంబంధించిన శక్తిమంతులైన మానవులను లేక దేవతలను సూచించును. కానీ దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు, నారాయణుడు లేదా విష్ణువు ఈ లోకమునకు చెందినవాడు కాడు. అతడు ఈ భౌతిక జగత్తును అతీతమైనవాడు. ఈ భౌతిక జగత్తునకు అతీతుడైనవాడు. శ్రీకృష్ణుడు లేదా నారాయణుడు భౌతిక సృష్టికి అతీతుడని మాయావాదులకు గురువు అయినట్టి శంకరాచార్యులు కూడా అంగీకరించిరి. కానీ మూర్ఖపు జనులు శీఘ్ర ఫలితముల కొరకై వివిధ దేవతలను పూజింతురు. వారు తాము కోరిన ఫలములను శీఘ్రమే పొందగలిగినను అట్లు పొందబడిన ఫలములు తాత్కాలికములు మరియు బుద్ధిహీనులకు మాత్రమే ఉపదేశింపబడినవని ఎరుగజాలరు. కానీ బుద్ధిమంతుడు కృష్ణ చైతన్యమునందు ఉండుట చేత అతడు సత్వరమును మరియు తాత్కాలిక లాభముల కొరకై వివిధ దేవతలను అర్చింపనవసరము లేదు. వాస్తవమునకు భౌతిక జగత్తునకు సంబంధించిన దేవతలు మరియు వారిని పూజించేడి వారందరూ విశ్వప్రళయమున నశించుదురు. అంతేకాకుండా దేవతలు ఇచ్చు వరములన్నీయును భౌతికములు మరియు అశాశ్వతములు. భౌతిక జగత్తులు మరియు వాటి యందు నివసించువారును, దేవతలను మరియు వారిని అర్చించువారును కూడా విశ్వసముద్రంలోని బుడగల వంటి వారు. అయినను ఈ జగత్తునందలి మానవులు భూమిని, చక్కని కుటుంబము, భోగభాగ్యముల వంటి భౌతిక విషయముల పట్ల వెర్రివారగుదురు. అట్టి తాత్కాలిక వస్తువులను పొందుటకు మానవులు దేవతలను గాని శక్తిమంతుడైన మానవుని గాని పూజించుదురు. ఎవరైనను ఒక రాజకీయ నాయకుని సేవించుట ద్వారా ప్రభుత్వమునందు మంత్రి పదవి లభించినచో మానవుడు గొప్ప లాభమును పొందినట్లుగా భావించును. కనుకనే ప్రతి ఒక్కరూ అట్టి తాత్కాలిక ఫలములను పొందుటకు నేతలనబడు వారికి దండ ప్రణామములు ఆచరించుచుందురు. వారు ఆ ఫలములను తప్పక పొందుదురు. కానీ అట్టి మూర్ఖులు భౌతిక దుఃఖములకు శాశ్వత పరిష్కారమును కలుగజేయు కృష్ణ చైతన్యమునందు ఆసక్తిని చూపరు. వారందరూ ఎల్లప్పుడూ ఇంద్రియ తృప్తినే వాంఛించుదురు.
కొద్దిపాటి ఇంద్రతృప్తి సౌకర్యముల నొందుటకు శక్తి నొసగబడిన జీవులను దేవతలను పూజించుటకు ఆకర్షితులగుదురు. సాధారణముగా జనులు కృష్ణ చైతన్యమునందు అరుదుగా ఆసక్తిని కలిగి ఇందురని వారు దాదాపు భౌతిక భోగమునందే ఆసక్తిని కలిగియుండుట చేత వారు ఎవరో ఒక శక్తిమంతుడైన జీవిని పూజించుదురు అని శ్రీకృష్ణుడు తెలిపెను. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు: భౌతిక ప్రకృతి త్రిగుణములు మరియు తత్సంబంధిత కర్మలను అనుసరించి మానవ సమాజమునందలి చతుర్వర్ణ్యములు నాచే సృజింపబడినవి. ఈ విధానమునకు నేనే కర్తనైనను అవ్యయుడనగుటచే ఆ కర్తగానే నన్ను నీవు తెలుసుకొనుము. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు: సర్వమును సృష్టించువాడు నేనే. సర్వమును శ్రీకృష్ణ భగవానుడి చేతే సర్వము అతని నుండియే సృష్టింపబడి అతని చేతనే పోషింపబడి ప్రళయానంతరం అతని యందే విశ్రమించును. కనుకనే అతడు సత్వగుణమునందు నిలిచి బ్రాహ్మణులుగా పిలువబడు మేధావి వర్గముతో మొదలయ్యేడి సమాజము నందలి 4 విభాగములకు అతడే సృష్టికర్త అయినాడు. బ్రాహ్మణులు పిదప ఈ వ్యవస్థ యందలి తరువాతి వారు రజోగుణము గలవారగుటచే క్షత్రియులనబడు వారితో కూడా పాలకవర్గము వచ్చును. తరువాతి వారు రజస్తమో గుణముల మిశ్రమము కలిగి వైశ్యులుగా పిలువబడు వ్యాపారస్తులు. ఇక 4వ వర్ణము వారు తమోగుణము నందుండి శూద్రులుగా పిలువబడు శ్రామిక వర్గం. కృష్ణ భగవానుడే మానవ సంఘమునందలి ఈ 4 విభాగములను సృష్టించినప్పటికీ బద్ధజీవులలో ఒక భాగమైన మానవ సంఘమున తానును ఒక బద్ధజీవి కానందున శ్రీకృష్ణ భగవానుడు ఈ వర్ణములలో దేనికి చెందినవాడు కాడు. వాస్తవమునకు మానవ సమాజం కూడా పశు సమాజముతో సమానమైనట్టిదే. కానీ మానవులను అట్టి జంతు స్థితి నుండి ఉద్ధరించి అతని యందు కృష్ణ చైతన్యమును వృద్ధి చేయుట కొరకే పైన పేర్కొనబడిన ఈ 4 విధానములు శ్రీకృష్ణ భగవానుని చేత సృష్టింపబడినవి. మానవుడు పొందియున్నట్టి గుణములననుసరించి కర్మ ప్రవృత్తి నిర్ణయింపబడును. భౌతిక స్వభావమునకు సంబంధించిన ఈ త్రిగుణములను అనుసరించి కలిగేడి జీవిత లక్షణములను గూర్చి భగవద్గీత యందు 18వ అధ్యాయమున వివరింపబడినది. ఏమైనను కృష్ణ చైతన్యవంతుడు బ్రాహ్మణుల కంటెను మహోన్నతుడు. బ్రాహ్మణులు తమ గుణములను అనుసరించి పరతత్వమును ఎరగవలసి ఉన్నను వారిలో అధిక భాగము శ్రీకృష్ణ భగవానుని నిరాకార బ్రహ్మమునే ఆశ్రయింతురు. కానీ మానవుడు అట్టి పరిమితమైన బ్రాహ్మణ జ్ఞానమును అధిగమించి దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని గూర్చిన దివ్య జ్ఞానమును పొందగలిగినచో అతడు కృష్ణ చైతన్యవంతుడు లేక వైష్ణవుడు కాగలడు. శ్రీరాముడు, నృసింహుడు, వరహాది అనేకమైన శ్రీకృష్ణుని దివ్య అవతారములకు సంబంధించిన జ్ఞానము ఈ కృష్ణ చైతన్య జ్ఞానమునందు ఇమిడియున్నది. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు చతుర్వర్ణ్య విధానమునకు అతీతుడైనట్లే కృష్ణ చైతన్యవంతుడు కూడా వర్ణ దేశ వర్గాది
మానవ సంఘ విభాగములకు అతీతుడై ఉండును. శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా పలికెను: నన్ను ప్రభావితము చేయు కర్మమేదియును లేదు. నేను ఎట్టి కర్మఫలమును వాంఛింపను. నన్ను గూర్చిన ఈ సత్యము నెరిగినవాడు కూడా కర్మఫలములచే బంధింపబడదు అని శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించెను. రాజు తప్పు చేయడనియు లేక రాజ్యాంగ శాసనములకు లోబడి ఉండడనియు పలికేడు భౌతిక జగత్తుకు సంబంధించిన రాజ్యాంగ శాసనములు ఎన్నో గలవు. అదేవిధముగా భౌతిక జగత్తునకు భగవానుడే సృష్టికర్త అయినప్పటికీ అతడు అట్టి భౌతిక జగత్తు కర్మలచే ప్రభావితుడు కాడు. అతడు సృష్టించిన సృష్టికి అతడు అతీతుడుగా నిలిచియుండును. ప్రకృతి వనరులపై ఆధిపత్యం వహింపవలెననేడి ప్రకృతి చేత జీవులు వివిధ కామ్యకర్మ ఫలములచే బంధింపబడుదురు. ఉదాహరణకు ఒక సంస్థ యందలి కార్మికులు చేయు మంచి చెడు కర్మలకు ఆ కార్మికులే బాధ్యులు కాగలరు, కానీ సంస్థ యొక్క యజమాని కాదు. అదేవిధముగా ఈ జగత్తునందు జీవులందరూ తమ తమ ఇంద్రియ తృప్తికి సంబంధించిన కర్మలయందు నెలకొనియున్నారు. అట్టి కర్మలు భగవానుని చేత నిర్ణయింపబడినవి కావు. అయినను జీవులు అధికమైన ఇంద్రియ తృప్తి కొరకు ఈ జగత్తునందలే కర్మలయందు నెలకొని మరణాంతరము స్వర్గలోక సుఖములను వాంఛింతురు. భగవానుడు ఆత్మారాయుడైనందున అతనెన్నడను అట్టి స్వర్గ సుఖముల పట్ల ఏ విధమైన ఆకర్షణను కలిగియుండడు. వాస్తవమునకు స్వర్గలోకపు దేవతలందరూ అతని చేత నియమింపబడినట్టి సేవకులే. సాధారణముగా కార్మికులు వాంఛించేది తక్కువ రకపు సుఖమును యజమాని ఎన్నడను వాంఛింపడు. కర్మలకు మరియు కర్మఫలములకు అతడు సర్వదా అతీతుడై ఉండును. ఉదాహరణకు భూమిపై ఉత్పన్నమగునట్టి వివిధ రకాల వృక్షజాలమునకు వర్షము కారణము కాకున్నను వర్షము లేకుండా అవి వృద్ధి చెందు అవకాశమే లేదు. ఈ విషయమున వేదస్మృతి విష్ణు పురాణం 1:4-51 ఇట్లు నిర్ధారించుచున్నది: నిమిత్తార్థమాత్రమే వాసౌ సృజ్యనాం సర్గకర్మణి ప్రధానకారణీభూత యతో వై సృజ్యశక్తయః. భౌతిక సృష్టికి భగవానుడు ప్రధాన కారణుడు మాత్రమే. భౌతిక ప్రకృతియే నిమిత్త కారణముగా ఈ జగత్తు వ్యక్తమగుచున్నది. సృష్టింపబడిన జీవులలో దేవతలు, మానవులు, జంతువులు వంటి అనేక రకాల జీవులు గత జన్మ పుణ్య పాప కర్మల ఫలములకు లోబడి యుందురు. భగవానుడు వారికి అట్టి కర్మలను ఆచరించుటకు తగిన సదుపాయములను సమకూర్చుచు త్రిగుణములను నియంత్రించునే గాని వారి పూర్వ ప్రస్తుత కర్మలకు బాధ్యత వహింపడు. వైషమ్య నైర్గుణ్యేన సాపేక్షత్వాత్. భగవానుడు ఏ జీవి పట్లను పక్షపాతమును కలిగి ఉండడు. వాస్తవమునకు జీవుడు తన కర్మలకు తానే బాధ్యుడై ఉండును. భగవానుడు తన బహిరంగ శక్తి అయిన భౌతిక ప్రకృతి ద్వారా అతనికి సౌకర్యములను మాత్రమే సమకూర్చుచుండును. కర్మ సిద్ధాంతమునందలి ఈ రహస్యములన్నింటినీ పూర్తిగా ఎరిగినవాడు తన కర్మఫలములచే ఎన్నడూను ప్రభావితుడు కాడు. అనగా శ్రీకృష్ణ భగవానుని దివ్యతత్వమును అవగాహన చేసుకునినవాడు
కృష్ణ చైతన్యమునందు నిష్ఠాతుడు నిష్ఠాతుడగుడు నిష్ఠాతుడ అగును కనుక అతనెన్నడను కర్మ సిద్ధాంతములకు లోబడి యుండడు. అట్లు కాకుండా శ్రీకృష్ణుని దివ్య స్వభావము నెరుగక సాధారణ మానవుల కర్మల వలనే భగవానుని కర్మలు కూడా కర్మప్రాప్తి కొరకే ఉద్దేశింపబడినవని భ్రమించువాడు కర్మఫలములచే తప్పక బంధింపబడును. కానీ పరసత్యము నెరిగినవాడు కృష్ణ చైతన్యమునందు స్థితుడైనట్టి ముక్త పురుషుడు. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు: పూర్వకాలమున ముక్తాత్మల అందరును నా దివ్య స్వభావపు ఈ అవగాహనతోనే కర్మలనొనరించియుండిరి. అందుచే నీవు కూడా వారి అడుగుజాడలను అనుసరించుచు నీ కర్మ నొనరింపుము అని శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించెను. జై శ్రీకృష్ణ. ఓం కృష్ణం వందే జగద్గురుం. ఓం నమో నారాయణాయ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీరామ్.